నమస్కారం. శ్రీ చదివే స్పాటకస్ నవలను విని ఆనందిద్దాం. అదనపు రాబడి రావాలంటే అదనంగా అంతస్తులు కట్టాలన్న విషయం గ్రహించడానికి అతనికి అట్టే కాలం పట్టలేదు. తక్కువ జీతాలు సంపాదించే వాళ్ళు మాత్రం పెట్టుబడి పెట్టగలిగే స్థితిలో ఉండేవారు కాదు. ధనవంతులు చుక్కలనంటే భవనాలు నిర్మించుకొన్నారు. వెంటనే తన 5 అంతస్తుల మేడను 7 అంతస్తుల మేడ చేశాడు. అలాగే 4 అంతస్తుల మేడ మీద మరో 2 అంతస్తులు వేయించేసరిక మేడ కుప్పకూలి చతికిలబడింది. నష్టం వాటిల్లింది అనే విచారానికి తోడు ఆ కొంపలో అద్దెకున్న 20 మంది చచ్చిన పాపం అతన్ని చుట్టుకుంది. అంతటితో వదిలిందా? మొత్తం మీద ఈ గొడవ మాపు చేయించాలంటే ఎంతో డబ్బు లంచాల రూపంలో తగలెయ్యాలి. ఆ రోజు దుర్దినమన్నది నిజం. పొద్దున్నే గేనికస్ని కొట్టడంతో ప్రారంభమైంది. నిజానికి మల్లులను కొట్టకూడదు. ప్రపంచమంతటికీ అద్వితీయమైన అనుల్లంఘనీయమైన క్రమశిక్షణని ఈ శిక్షణా కేంద్రం అమలుపరుస్తుంది, ఆచరిస్తుంది. చిన్న కత్తితో పోరాడే మల్లుడిని వల, త్రిశూలం పట్టుకుని పోరాడే ఆఫ్రికా వాడితో ఉజ్జీ కట్టడం రెండో తప్పు. మూడోది ఆ పోరాటం జరిపించడం. ఇవన్నీ మల్లుల క్రోధానికి కారణమయ్యాయి. అతిథుల రాకకెదురు చూస్తూ గోదా దగ్గర నిలబడ్డాడు బేటియాటస్. వ్యక్తిగతంగా ఈ రోమన్లంటే ఎటువంటి భావమున్నా, ఏమనుకున్నా డబ్బుకియ్యవలసిన గౌరవమొకటి ఉందిగా. రౌడీ మూకల నాయకుడిగా రోడ్ల మీద తను తిరిగిన రోజులలో ఎలాగో ఒక 4 లక్షలు సంపాదించి యోధవరుల సమాజంలో తాను సభ్యుడిగా చేరాలని తహతహలాడేవాడు, కలలు కనేవాడు. తనూ ఆ పెద్దమనుషుల జట్టులో చేరిన పిమ్మట ధనమంటే ఏమిటో, అదేం చేయగలదో గుర్తించి తానిప్పటికీ ఎక్కవలసిన ఎత్తు ఇంకా ఉందని అనుకున్నాడు. అతనికెదురుగా అనంతమైన సోపానపథం కనిపించింది. అతను కయస్ కోసం, బ్రాకస్ కోసం నిరీక్షిస్తున్నాడు. ఆ హడావిడిలో గేనికస్ కొరడా దెబ్బలు తిన్న సంగతి అతని ఆలోచనలోకి రాలేదు. కూర్చున్న చోటు నుండి కదలకుండా గోదా అంతా చూడడానికి వీలుగా ఎత్తైన ప్రదేశంలో ఓ చిన్న మంటపం కట్టించాడు. చల్లని ద్రాక్షాసార, అనేక రకాల తీపి పలహారాలు, రకరకాల పళ్ళు ఎప్పటికప్పుడే వాళ్ళ ఆకలిని తీర్చడానికి అక్కడ ఉంచారు. వాళ్ళ మీద ఎండపడకుండా చారల వితానం ఒకటి ఉంది. మధ్యాహ్నం ఎండ ఎక్కువై అతిథులకు చెమట పడుతుంటే విసన కర్రలు పట్టుకుని విసరడానికి 2 బానిసల్ని నియమించాడు. ఎంత వింతైన, విచిత్రమైన కోర్కెనైనా అతిథులు కోరిన వెంటనే తీర్చడానికని అన్ని ఏర్పాట్లు చేశాడు. ఆ ఏర్పాట్లన్నీ తన ఆధ్వర్యంలో జరిగినందున కొంత గర్వించాడు. ప్రదర్శన ప్రారంభమయ్యేలోపు వాళ్లకు విసుగు అనిపించకుండా సంగీతం, నృత్యం ఏర్పాటు చేశాడు. అతిథులు వచ్చారు. ముందుగా ఒక మల్లుడిని చూస్తామన్నారు. యూదుణ్ణి తీసుకురావడానికని మనిషిని పంపాడు బేటియాటస్. ఇరువైపులా శిక్షకులు నడుస్తుంటే వీళ్ళ దగ్గరగా వచ్చి నిలబడ్డాడు యూదుడు. ఉన్ని వస్త్రం కప్పుకున్నాడతను. కళ్ళు చల్లని గులకరాళ్ళలా ఉన్నాయి. అతిథులలో స్త్రీ పండ్లిగిలించింది. నవ్వలేకపోయినా నవ్వును బలవంతపెట్టింది. కయస్ హడలిపోయాడు. ఈ మల్లుడు గనుక తిరగబడితే ఆ 2 శిక్షకులు వీణ్ణి ఆపలేరని అతడి నమ్మకం. మల్లుడు తనకు బారెడు దూరంలో ఉన్నాడు. గోడగానీ, కటకటాలుగానీ ఏవీ అతన్ని తన నుంచి వేరు చేయడం లేదు. ఆకుపచ్చని కళ్ళు, చిన్న నోరు, గెద్ద మొక్కులా వంపు తిరిగిన ముక్కు, అంటెకత్తెర వేసిన తల. వీడి వ్యవహారం చూస్తే మనిషిలా లేడు. ఆ గుడ్డ తీసిపారెయ్యమనండి అన్నాడు బ్రాకస్ బేటియాటస్తో. తీసెయ్ అన్నాడు బేటియాటస్. కొద్ది క్షణాలు అలాగే నిలబడ్డాడు యూదుడు. నిలబడి చటుక్కున తన ఒంటిమీద బట్టను తీసిపారేశాడు. సన్నంగా, పొడుగ్గా, రాళ్ళలాంటి కండలు కలిగిన అతని శరీరం నగ్నంగా నిలబడింది. అతడిప్పుడు దిగంబరుడు. చలనం లేని కంచు విగ్రహంలా నిలబడ్డాడు. కయస్ చూశాడు. అతని దృష్టిలో వ్యామోహం పాలు కలిసింది. ల్యూషియస్ విసుగు చెందిన వాడిలా నటించాడు. గట్టిగా త్వరత్వరగా గాలి పీలుస్తున్న అతని భార్య నోరు తెరుచుకుని అలాగే చూస్తుండిపోయింది. కండలు తిరిగిన జంతువు అన్నాడు బ్రాకస్. యూదుడు వంగి ఉన్ని వస్త్రాన్ని తీసి తిరిగి కప్పుకొని వెళ్ళిపోయాడు. శిక్షకులు వెన్నంటారు. అతడిని ముందు దెబ్బలాడమనండి అన్నాడు బ్రాకస్.
ఆ కాలంలో యూదులు కానీ థ్రేషియన్లు కానీ సాంప్రదాయ సిద్ధంగా పోరాడే బాకుతో పాటు వాళ్లకు డాలు కూడా ఇచ్చి తీరాలని చట్టంలో లేదు. ఇది చట్టరూపంలో ఉన్నప్పుడు కూడా చట్టం ఉల్లంఘించడానికే అన్న సూత్రం తరచూ దానికి వర్తిస్తూ ఉండేది. ఇత్తడి చేతి తొడుగులు, శిరస్త్రాణాల అలాగే ఈ డాలు కూడా ఉంటే బాకు యుద్ధంలో ఉండే మజా ఉండదు. దానితో ఉండే అద్భుత లాఘవం, చురుకుదనం అన్నీ చస్తాయి. 40 ఏళ్ల క్రితం మల్లయుద్ధాలు అక్కడక్కడ అప్పుడప్పుడు జరిగేవి. కవచాలు, శిరస్త్రాణాలు, నిడుపాటి పెద్ద పెద్ద డాళ్లు, స్పానిష్ కత్తులతో దెబ్బలాట మొదలుపెట్టేవారు. దానిలో హుషారు లేదు, ఉద్రేకమూ లేదు. రక్తపు బొట్టు కంటికి కనిపించదు. కత్తి మీద కత్తిపడి చప్పుడవడం, డాలు వేసి కొట్టుకోవడం ఇలా గంటలకు గంటలు జరిగేది. ఎవడికీ ఒక్క వెంట్రుక కూడా తెగేది కాదు. అప్పుడు కూడా ఈ మల్లయుద్ధం వల్ల డబ్బు సంపాదించే వాడిని, ముండను తార్చేవాణ్ణి అసహ్యించుకున్నట్లు అసహ్యించుకునేవాళ్లు. మల్లయుద్ధాలలో కొత్త మార్పులు రావడంతో రోమ్ ప్రజలు వెర్రెత్తిపోయారు. ఈ వ్యాపారం చేసేవారిలో ఎంతోమంది రాజ్యాంగ సభా సభ్యులయ్యారు, ధనవంతులయ్యారు. దీనికి 2 ప్రధాన కారణాలున్నాయి. ఒకటి, రోమను సైన్యాలు ఆఫ్రికాను జయించడం. 2, రోమను పెట్టుబడి ఆఫ్రికాలో చొచ్చుకుపోవడం. బలంగా, ఎత్తుగా ఉండే నీగ్రోలు బానిస బజారుల్లో కొనుగోలు వస్తువుగా మారారు. మల్లులపై ధనార్జన చేసే వర్తకుడెవడో ఈ నల్లని మనిషి చేతిలో చేపల వల, త్రిశూలం పెట్టి కత్తితో పోరాడే మరో మల్లునితో ఉజ్జీ కట్టి దెబ్బలాడనిద్దామని బుద్ధి పుట్టింది. ఈ తమాషా రోమన్లకు నచ్చింది. నానాటికి దీని మీద మోజు హెచ్చిపోయింది. దాంతో ఇటువంటి పోరాట ప్రదర్శనలు మామూలైపోయాయి. థ్రేస్, జూడియాలు రోమన్ల హస్తగతం అవడంతో పాటు రెండో మార్పు ప్రవేశించింది. అక్కడ కొండల్లో కాయకష్టం చేసే బలవంతులైన మోటు రైతులు పట్టుపడ్డారు. విపరీతమైన పదును కలిగి, వంపు తిరిగి ఉండే ఒక రకమైన చిన్న బాకును వీళ్లు ఉపయోగిస్తారు. నల్లని త్రిశూలధారుల కన్నా ఈ థ్రేస్, జూడియా రైతులే మల్లయుద్ధ పద్ధతిలో ప్రధానమైన మార్పు తీసుకువచ్చారు. సాధారణంగా కవచము, కెడము ఉపయోగించరు. కత్తి కత్తిని, డాలు డాలును కొట్టుకునే పురాతన మల్లయుద్ధ రీతులు మారి మెరుపు మెరిసినట్లుండే బాకు యుద్ధం, ఘోరమైన బలమైన గాయాలు, రక్తం, కడుపు చీల్చుకుపోయి వేలాడే పేగులు, మాంసపు పేలికలు, యుద్ధ నైపుణ్యం, బాధ, విపరీతమైన చురుకుదనం ప్రవేశం చేశాయి. బ్రాకస్ తన యువ స్నేహితునకు చెప్పినట్లు, ఒక మారు థ్రేషియన్లు కొట్లాట చూస్తే ఇంక మరేమీ చూడవు తెల్సా? మిగిలినదంతా అర్ధరహితం, విసుగు పుట్టించేది. థ్రేషియన్ల పోరాటమే హుషారుగా ఉంటుంది. ద్వంద్వయుద్ధానికి సమయం సమీపించింది. నాట్యకత్తె, సంగీత గాయకులు వెళ్ళిపోయారు. ఆ చిన్న బరి ఖాళీ అయింది. నిశ్శబ్దం రాజ్యం చేసింది. ఒక్కొక్కప్పుడు నిశ్శబ్దం బాధపెడుతుంది. రోమన్లు నలుగురు పందిరి నీడలో కూర్చొని లేత గులాబీ రంగు ద్రాక్షాసార సేవిస్తూ నిరీక్షిస్తున్నారు. ఒకవైపు తెరుచుకున్న ఒక షెడ్లో 2 థ్రేషియన్ మల్లులు, ఒక నల్లని ఆఫ్రికా మల్లు కూర్చొని యూదుని కోసం ఎదురు చూస్తున్నారు. సంతోషరహితంగా ఒక బల్ల మీద వాళ్ళాసీనులయ్యారు. వాళ్లను స్వాధీనులని పిలుస్తారు. యశస్సు గానీ, ప్రేమ గానీ, గౌరవం కానీ ఇవేవీ కాదు. సిగ్గు వాళ్ళ సాహచర్యం చేస్తుంది. మౌనాన్ని తోసిపుచ్చుతూ ఆఫ్రికా మాట్లాడుతున్నాడు. భగవంతుడు నన్ను ప్రేమిస్తే బాల్యంలోనే చద్దును. కాదు, స్పార్టకస్ వ్యతిరేకించాడు. అప్పుడా నల్లని వాడు అడిగాడు, నీకు భగవంతుడంటే నమ్మకముందా? లేదు. అయితే నువ్వు నమ్మేదేమిటి స్పార్టకస్? అందమైన థ్రేషియన్ యువకుడు పోలిమస్ అందుకునే నువ్వు, నేను కసాయి దుకాణంలో వర్తకుడమ్మే మాంసపు ముద్దల్లాంటి వాళ్ళం. నువ్వింకా ఏవేవి నమ్ముతావు స్పార్టకస్? నల్లవాడు అడిగాడు. మనిషి దేన్ని గురించి కలగంటాడు? మృత్యుముఖ ద్వారంలో నిలబడ్డ మనిషి దేన్ని కలగంటాడు అన్నాడు స్పార్టకస్. మృదువుగా మాట్లాడిన నల్ల మల్లుని కంఠస్వరం స్పార్టకస్ హృదయంలో ప్రతిధ్వనిస్తోంది. నేను చాలా ఒంటరిగా, నా ఇంటి నుంచి ఎంతో దూరంగా ఉన్నాను. ఇంటికి తిరిగిపోదామనే బలీయమైన కోరికతో ఉన్నాను. ఇంకా ఏమాత్రం బతకదల్చుకోలేదు. సహచరుడవైన నిన్ను నేను చంపాలి, కానీ చంపను.
కారుణ్యానికి ఇదా చోటు. బడలికకు ఇది ప్రదేశం. నేను అలసిపోయి ఉన్నాను. నా తండ్రి బానిస స్పార్టకస్ అన్నాడు. నాకతడొక సుగుణం నేర్పాడు. బానిసలోని ఒకే ఒక సుగుణం జీవించడం. మనం ఇద్దరం జీవించడం కష్టం. ఇతరులకు మల్లేనే బానిసలకు కూడా అతను చచ్చే రోజులు ముందుగా తెలియనివ్వదు జీవితం. కాపలా వాళ్ళు వీళ్ళ సంభాషణ విన్నారు. బల్లెలతో గోడపై కొట్టి మాట్లాడకూడదన్నట్లు సైగ చేశారు. యూదుడు వచ్చాడు. ఏ పరిస్థితిలోనూ అతను మాట్లాడడు. అతనెప్పుడూ మాట్లాడలేదు. సిగ్గుతో, విచారంతో, వంచిన శిరస్సుతో, కృంగిన హృదయంతో అతనక్కడ నిలబడ్డాడు. బాకా మోగింది. థ్రేషియన్ యువకుడు లేచాడు. అతని కింద పెదవి బరువుగా కదులుతోంది. కప్పుకొన్న బట్టలనక్కడ వదిలి వాళ్ళిద్దరూ బయలుదేరారు. తలుపు తెరుచుకుని థ్రేషియన్ యువకుడు, యూదుడు దిగంబరంగా గోదాలో ప్రవేశించారు. ఆ నల్లని మనిషిని ఆసక్తి నశించింది. మృత్యుదేవతా పీఠం మీద తను అనుకున్నాడు. 52 పర్యాయాలు వలపన్ని త్రిశూలం సంధించి బతికి బయటపడ్డాడు. కానీ ఇప్పుడు జీవితంతో అతన్ని బంధిస్తూ వచ్చిన తాడు తెగింది. మోచేతులు మోకాళ్ళపై ఆంచి అరచేతులతో తలవెట్టుకుని స్మృతులను నెమరువేస్తున్నాడు. స్పార్టకస్ మాత్రం తలుపు సందులోంచి గోదావైపు చూస్తున్నాడు. థ్రేషియన్ తన జాతివాడే. యూదుడు మాత్రం తన హృదయాన్ని అదో మాదిరిగా చీలుస్తున్నాడు. ఇటువంటి ద్వంద్వయుద్ధాలు జరిగినప్పుడు ఒకడు చావడం తథ్యం. కానీ జీవితమున్నంతకాలం జీవించడానికి ప్రయత్నించాలి. స్పార్టకస్ సారాంశం కూడా జీవితమే. అతనిలోని ఈ విషయాన్ని గుర్తించిన ప్రజలు బతుకుదామనే కోర్కె తారల వరకు లేచిన ఆశాసౌధం. అతనిప్పుడు తలుపులోంచి చూస్తున్నాడు. గోదాలో జరుగుతున్నదంతా చూస్తున్నాడు. ఆ మల్లులిద్దరూ బరిలో నిలబడి తమ మాంసాన్ని, రక్తాన్ని కొన్న పెద్ద మనుషుల వైపు చూస్తున్నారు. నూనె పట్టించిన వారి శరీరాలు నల్లగా మెరుస్తున్నాయి. ఇద్దరూ ఒకర్నుంచి ఒకరు 10 అడుగుల వెనక్కు తగ్గారు. వాళ్ళని ఇసుక, ఎండ విడదీస్తున్నది. ఇప్పుడు శిక్షకుడు బరిమీదకు వచ్చాడు. 2 కత్తులు మెరుగుపట్టిన కర్రపళ్ళెంలో పెట్టి గౌరవానికి చిహ్నంగా ప్రదర్శన ఏర్పాటు చేయించుకున్న వాళ్ళ దగ్గరకు తీసుకెళ్ళాడు. వాళ్ళ వైపు వంగి పళ్ళెం వాళ్లకు చూసినప్పుడు ఎండపడి 12 అంగుళాల పొడుగున్న కత్తులు వాడి అంచులు మరింత మెరిశాయి. నల్ల చేవతో చేసిన పిడి. ఆ కత్తులు ఎంతో పనితనాన్ని చూపిస్తాయి. కత్తులు కొంచెం వంపు తిరిగి ఉన్నాయి. దాన్ని తాకితే చాలు చర్మం కోసుకుపోతుంది. బ్రాకస్ తలూపాడు. కత్తి తగిలిన మాదిరి స్పార్టకస్కు ద్వేషం ఆపాదమస్తకం తాకింది. అయినా అణుచుకున్నాడు. మల్లులు కత్తులను తీసుకుని చూశాడు. వాళ్ళు తన దృష్టిపథం నుంచి దూరంగా వెళ్ళారు. అయినా అతనిని వాళ్ళ ప్రతికదలిక తెలుసు. వాళ్ళిద్దరినీ ఆందోళన హెచ్చరిస్తోంది. వాళ్ళలో నిరుపయోగమైన చురుకుదనం కదులుతోంది. ఒకరినొకరు చూసుకుంటున్నారు. ఒకర్నుంచి ఒకరు 20 అడుగుల దూరం పోయారు. వంగి ఇసుకలో కత్తిపిడి తోముతూ చేతులకు ఇసుక పట్టించుకుంటున్నారు. వాళ్ళ హృదయాలు వేగంగా, బలంగా, బరువైన యంత్రాల్లా కొట్టుకుంటున్నాయి. వణుకుతూ బిగిసిన రబ్బరు తాళ్ళలాగున్నాయి వాళ్ళ కండరాలు. శిక్షకుడు ఈల ఊదాడు. మల్లులిద్దరూ తిరిగి స్పార్టకస్ దృష్టిపథంలోకి వచ్చారు. మెరిసే కత్తులు పట్టుకుని ఆ దిగంబరులైన మల్లులిద్దరూ పొంచి ఉన్నారు. భూమిని గట్టిగా అదిమిపట్టినట్లు చిన్న చిన్న అడుగులేస్తున్నారు. నేలకు పాదాలు పూర్తిగా ఆంచి మోపుతూ ఇంతలో తొందరగా, వడిగా అడుగు వేస్తున్నారు. ముందుకు పోబోయి వెనక్కు తగ్గుతున్నారు. ఆ ఎండలో, ఇసుకలో వాళ్ళ పాదాలు నేలను బలంగా తాకుతున్నాయి. ఇంతలో వాళ్ళు దగ్గరగా వచ్చారు. కంపిస్తున్నారు. వచ్చిన వెంటనే విడిపోయారు. రోమన్లు చప్పట్లు కొడుతున్నారు. యూదుని ఛాతీపై సన్నని రక్తపు చార మెరిసింది. తగిలిన దెబ్బ గురించి మల్లులిద్దరికీ తెలియదు. వాళ్ళని ఆధారంగా చేసుకుని తీవ్రంగా, వేగంగా, పూర్తిగా భూమి తిరుగుతోందా అనిపించేలా వాళ్ళిద్దరూ ఒండరులపై దృష్టి కేంద్రీకరించి చూస్తున్నారు. కాలచక్ర పరిభ్రమణం ఆగింది. జీవితం, అనుభవం యావత్తూ వీరిరువురి మీద కేంద్రీకరింపబడినట్లుంది.
ఒకరినొకరు ఆ విధంగా తీవ్రంగా దూసుకోవడం వాళ్ళిద్దరికీ బాధాకరంగా పరిణమించింది. తీవ్ర నిర్ణయం శక్తి ఒకే ఒక్క సంపూర్ణ కంపనం కింద మారిందా అనిపించే మాదిరి వాళ్ళిద్దరూ ఒకరినొకరు తాకారు. అప్పుడు వాళ్ళిద్దరూ మెలివేసుకుపోయారు. రెండు శరీరాలు విడదీయలేని విధంగా కలిసిపోయాయా అనిపించేలాగున్నారు. ఎడంచేత్తో కుడి చేతిని పట్టుకుని శరీరం కలిపి ముఖానికి ముఖం చేర్చి నిలబడ్డారు. బిగిసిన పిడికిలి ఇరువురికి నొప్పెట్టింది. మరింత దగ్గరగా వచ్చి ఒకరినొకరు చంపాలని మౌనంగా అరిచారు. ఒకరినొకరు ద్వేషించుకున్నారు. వాళ్ళిద్దరికీ ఒకే ఒక్క ప్రయోజనం తెలుసు. అది మృత్యు ప్రయోజనం. ఒకడు బతకాలంటే మరొకడు చచ్చి తీరాలి. ఒకరికొకరు పెనవేసుకుపోయారు. బిగిసిన నరాలతో కండలతో వారిద్దరూ అసలు ఒకే శరీరమన్నట్లు దాన్నెవరో అనవసరంగా మధ్యకు చీల్చడం వల్ల రెండు అర్ధభాగాలుగా మారినట్లు అనిపించాయి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.